శ్రద్ధతో భయంతో కంగారుతో మను ఏం చేస్తుంది? మను ఏం చేస్తున్నావే? మను 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 పిల్లలు తినే ఫుడ్డే, అందులో ఏం కలుపుతున్నావు? మను ఆగు ప్లీజ్. మను ఏం చేయకు. మను పిచ్చి వినపట్టిందా? ఫుడ్ లో ఏం కలుపుతున్నావు? మను ఆగు ప్లీజ్. మను మను ఏం చేస్తున్నావే? పిల్లలు తినే ఫుడ్ లో ఏం కలుపుతున్నావు? చెప్పు, అడుగుతుంది నిన్నే. ప్లీజ్ మను. మను ఆగు. మిస్ అమ్మకి చెప్పి ఆ ఫుడ్ ని లంచ్ బాక్స్ లో పెట్టకుండా ఆపాలి. మిస్ అమ్మ, మిస్ అమ్మ. అక్క, మీరు నిన్న పార్టీలో ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? పిల్లలు ప్రమాదంలో ఉన్నారని అప్పుడేదో ముందుకు వెళ్ళిపోయాను, కానీ ఆ గన్ సౌండ్ తలుచుకుంటేనే వెన్నులో ఉడుకు పుడుతుంది. మిస్ అమ్మ, నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పండి అక్క. అది మనోహరి ఇందాక ఇది రాతన మార్చవలనని సూచనతో నీ పిల్ల పిచ్చుక విషయంలో ఏమి జరిగినదో సూచితవి కదా బాలిక. ఏంటక్క ఇదో చెప్తానని చెప్పి అలా ఆగిపోయారు? అది అక్క, ఏమైందక్క? మనోహరి గురించి ఏదో చెప్పడానికి వచ్చి చెప్పకుండా ఆగిపోయారేంటి? ఆ మనోహరి నువ్వు పిల్లలకు పెట్టబోయే అన్నంలో ఏదో కలిపిందని నీకెలా చెప్పాలి మిస్ అమ్మ? అది ఆ కాల్పులు జరిపిన అతను వచ్చింది మనోహరి కోసమే అని మీకు కూడా అనుమానం వచ్చిందా? అంటే ఆయనకు కూడా ఇదే అనుమానం వచ్చిందక్క. అందుకే వెంటనే కనుక్కుంటా అని చెప్పారు. అక్క, అతను వచ్చింది మనోహరి గురించి అయ్యుండొచ్చని నాకు కూడా అనిపిస్తుంది. అయ్యో సరే అక్క, పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, ఇంకా బాక్సులు కూడా కట్టలేదు. ఫ్రీ అయ్యాక మాట్లాడుకుందాం. మిస్ అమ్మ, దేవుడా, విషం కలిపిన కూరల్ని లంచ్ బాక్స్ లో పెట్టకుండా మిస్ అమ్మకి ఏదో ఒకలాగా సాయం చేయి ప్లీజ్. నీ మీదనే భారం వేస్తున్నా. ప్లీజ్ ప్లీజ్. పిల్లలు త్వరగా రండి, టైం అవుతుంది. మను, అసలు నా పిల్లలు నీకేం ద్రోహం చేశారని ఇలా చేస్తున్నావే? ఏ పాపం తెలియని పసి పిల్లలే. నీకు దండం పెడతాను, ఆ విషం కలిపిన కూరల్ని పిల్లలకు పెట్టద్దని మిస్ అమ్మకి చెప్పు. వెళ్ళి చెప్పు మను, వెళ్ళు ప్లీజ్. అయ్యో పిల్లలు, ఇలా ఇవ్వండి. మిస్ అమ్మా, తొందరగా తీసుకునిరా, స్కూల్ కి టైం అవుతుంది. వచ్చేస్తున్నానమ్ము. గుప్తా గారు. పిల్లలు పిల్లలు, లంచ్ కొంచెం కూడా పెడతాను. ఆ విషం కలిపిన కూరల్ని పిల్లలకు పెట్టద్దని మిస్ అమ్మకి చెప్పు. వెళ్ళి చెప్పు మను, వెళ్ళు ప్లీజ్. అయ్యో పిల్లలు, ఇలా ఇవ్వండి. మిస్ అమ్మా, తొందరగా తీసుకునిరా, స్కూల్ కి టైం అవుతుంది. వచ్చేస్తున్నానమ్ము. గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు. సమయానికి గుప్తా గారు కూడా లేరు. ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలు పిల్లలు, లంచ్ కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేయాలి, సరేనా? సరే మిస్ అమ్మా. పదండి పదండి. బాయ్ బాయ్. పిల్లలు రాతో, రండి, టైం ఆగు. అవుతుంది. అమ్మో అమ్మో ప్లీజ్, ఆ లంచ్ బాక్స్ లో ఉన్న అన్నం మీరు తినకండి. అందులో మనోహరి ఏదో కలిపింది. అంజు, అంజు అంజు, ఆ అన్నం తినకండి, మీ ప్రాణాలకి ప్రమాదం. రాతోడు, లంచ్ బాక్స్ లన్నీ కింద పడే. రాతోడు, పిల్లు రాతోడు, ఆ మనోహరి రాక్షసి పిల్లలకి హాని చేయాలని కూరల్లో ఏదో కలిపేసింది. ప్లీజ్ రాతోడు, పిల్లలకి అది తింటే వాళ్ళకి ఏమైనా అయిపోతుంది. పిల్లలు పిల్లలు, ఆ తినకండి, నేను చెప్పేది వినండి. పిల్లలు పిల్లలు, ఏంటిది? ఏంటిది? ఎవరికి ఉంటారు? అయ్యో, నేను ఎందుకు బయటకు వెళ్ళలేకపోతున్నా? ఆ ఘోర ఏ క్షణమైనను నిన్ను బంధించుటకు రావచ్చున బాలిక. నేను యమపురికి వెళ్ళు వచ్చే వరకు ఈ రేకే నీకు రక్ష. దేనిని దాటి ఆ ఘోర లోపలికి రాలేడు. నీవు వెలుపలికి వెళ్ళలేవు. యమహో యమ. గుప్తా గారు, గుప్తా గారు లేరంటే ఆయనే ఈ రేఖ గీసి వెళ్ళారా? అయ్యో దేవుడా, ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎలా కాపాడుకోవాలి? నేను ఏ పాపం చేశానని ఇన్ని కష్టాలు పెడుతున్నావు? హలో ఇన్స్పెక్టర్ గారు, నేను అమర్ని మాట్లాడుతున్నాను. సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ పార్టీలో అరెస్ట్ చేసిన అతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరిని షూట్ చేయాలనుకున్నాడో ఏమైనా తెలిసిందా? లేదు సార్, మేము ఎంత అడిగినా ఏం చెప్పలేదు. ఇప్పుడు సిఐ గారు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పారు. నిన్న పొద్దున్నే సిటీలోకి దిగారని ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది. ఓకే. సిటీలోకి ఎంటర్ అవగానే ఒక ఇన్స్పెక్టర్ తో గొడవపడి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించాడండి సార్. నేను అతనితో ఒక 5 minutes మాట్లాడాలి. సిఐతో మాట్లాడి పర్మిషన్ తీసుకుంటారా? ఓకే సార్, నేను సార్ తో మాట్లాడి మీకు టైం కన్ఫర్మ్ చేస్తాను. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. ఓకే సార్. మనోహరి, మనోహరి. వస్తున్నాను. హిందీ అతని గురించి మనోహరిని అడుగుతారనుకుంటా. చెప్పమ్మర్. ఇవాళ నీకు పనులు ఏమైనా ఉన్నాయా? లేవమ్మర్. ఏ ఇవాళ మనం బయటికి వెళ్ళాలి. ఇప్పుడేనా? కాదు, నేను నీకు ఫోన్ చేసి చెప్తా, అప్పుడు రెడీగా ఉండు. నేను వచ్చి పిక్ చేసుకుంటా. అమర్, బయటికి అంకుల్, ఆంటీ, మిస్ అమ్మ అందరూ వస్తున్నారు కదా? వాళ్ళెవ్వరూ రారు మనోహరి, నువ్వు నేనే వెళ్తున్నా. సరే అమర్, నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీగా ఉంటాను. పెళ్ళయిందని సంబరపడ్డావు, భార్యదని బడాయిపోయావు, కానీ చూసావు కదా అమర్ మనసులో ఎవరున్నారు? ఎప్పుడైనా నిన్ను ఇలా బయటికి వెళ్దాం రెడీగా ఉండని పిలిచాడా? పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నేను అమర్ బయట హ్యాపీగా తిరుగుతూ ఉంటే నువ్వు ఇంట్లో కూర్చుని పని మనిషిలా పనులు చేస్తూ ఉంటావు. అయినా ఆ దేవుడు బాగానే ప్లాన్ చేశాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో
ఇక్కడ పెట్టాడు. ఇంతెదిగా బ్రెయిన్ కూడా ఎదుగుంటే బాగుండేది. లేకపోతే ఏంటి మను, ఆయన బయటికి రమ్మనగానే అప్పుడే డూయట్ వేసేసుకుంటే ఎలా? నువ్వు అన్నట్టు ఎవరిని ఎక్కడ పెట్టాలో దేవుడికి బాగా తెలుసు. అందుకే కార్యం చేసి నన్ను సొంత మనిషిని చేశాడు, దూరం చేసి నిన్ను పరేదాన్ని చేశాడు. నీలో ఉన్న ఈ కాన్ఫిడెన్స్ నాకు అస్సలు నచ్చదు. పోతుంది ఇవాటితో ఈ కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. ఈ ఇంట్లో నీ స్థానం పోతుంది. పనులు చేస్తావా, ప్రేమని పంచుతావా, ఇవేవే నీకు గండాలుగా మారుతాయి. జరిగేది అర్థం కాక చూస్తూ ఉండడం తప్ప నువ్వేమీ చేయలేవు. జస్ట్ వెయిట్ అండ్ సీ. మనోహరి ఖచ్చితంగా ఏదో చేయబోతుంది. గుడ్ మార్నింగ్ తాతయ్య. తాతయ్య నువ్వు ప్రతిసారి అలా లేచి గేట్ తీయడం దేనికి? గేట్ ఓపెన్ లోనే పెట్టొచ్చు కదా. అలా పెట్టకూడదమ్మా. పైగా నా పని గేట్ తీయడం మూయడమేగా, పర్లేదు. ఆ సాడిష్ ప్రిన్సిపలే కదా నీకు ఇలాంటి పని చెప్తుంది. చెప్తా. తప్పు తల్లి, అలా అనకూడదు. పెద్ద ఆవిడ, పైగా చదువులు చెప్పే గురువు. బెల్ మోగింది, మీరు బయలుదేరండి. సరే తాతయ్య, లంచ్ లో వస్తాం, కలిసి తిందాం. నేనే మీకు తిండి పెట్టాల్సిన వాడినమ్మా. అలాంటిది మీ తిండి నేను లాక్కుని తిన్నవేంటి? మా బాక్సులు కాదులే తాతయ్య, మిస్ అమ్మ నీ కోసం సపరేట్ గా పెట్టింది. ఏంటి, బుజ్జమ్మ నాకు బాక్స్ పెట్టిందా? అవును తాతయ్య, అందుకే అందరం కలిసి తిందాం. అలా అయితే లంచ్ టైం లో బాక్సులు అన్ని ఖాళీ చేసేద్దాం. బాయ్. బాయ్ తాతయ్య. రాతోడ్ బ్యాగ్. మంచి వాళ్ళకంతా మంచే జరుగుతుంది అంటే ఏమో అనుకున్నాను గాని నిజం సార్. మా సారు మిస్సమ్మ మీద చూపించే ప్రేమ చూస్తుంటే దగ్గరలోనే వాళ్ళిద్దరూ కలిసి కొత్త జీవితం మొదలు పెడతారు అనిపిస్తుంది సార్. ఏంట్రా తోడు నువ్వు చెప్పేది నిజమా? నిజము అని అంత చిన్నగా అంటారేం సార్? అసలు నిన్న పార్టీలో మా సారు మిస్సమ్మ కలిసి డాన్స్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. భగవంతుడు నువ్వు ఉన్నావయ్యా. మిస్సమ్మ తన ప్రాణాలకు తెగించి అమ్ముని కాపాడిన దగ్గర నుంచి మా సార్లో చాలా మార్పును చూస్తున్నాను సార్. మిస్సమ్మ చేసిన మోసాన్ని కాకుండా మంచిని చూస్తున్నారు, ప్రేమగా ఉంటున్నారు. ఇక పిల్లలు కూడా మిస్సమ్మని అర్థం చేసుకుంటే ఆ తర్వాత ఎంతమంది మనోహరిలు వచ్చినా వాళ్ళని విడదీయలేరు సార్. చాలు తోడు, చాలు. చాలా మంచి శుభవార్త చెప్పావు. నా కూతురు కాపురం చక్కబడితే నాకు ఇంక ఏ చింత లేదు. అన్ని సర్దుకుంటాయి సార్, మీరు చూస్తూ ఉండండి. ఉండండి సార్, ఇదిగోండి తీసుకోండి. సారే దగ్గర నుండి కొని మీకు ఇవ్వమని చెప్పారు. సరే సార్, నేను వెళ్ళొస్తాను. అలాగే రాతోడు. నేను లేనప్పటి నుంచి పిల్లలు ఏ ప్రమాదంలో ఉన్నా నువ్వే పసిగట్టి వాళ్ళని కాపాడుతూ వచ్చావు. ఇవాళ పిల్లలు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళ కూరల్లో విషం ఉందని తెలుసుకొని పిల్లలు అన్నం తినకుండా ఆపు మిస్సమ్మ, ప్లీజ్ ప్లీజ్ దేవుడా. ఎలాగోలా మిస్సమ్మకి చిన్న అనుమానం వచ్చేలా చెయ్యి. తర్వాత మిస్సమ్మని నా పిల్లల్ని కాపాడుతుంది. ఆ నమ్మకం నాకుంది. ప్లీజ్ దేవుడా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం బాటిల్ ఇది? ఇందాక వంట చేస్తున్నప్పుడు లేదు, చూడ్డానికి ఏదో ఆయుర్వేదం మందులా ఉంది. ఇక్కడికి ఎలా వచ్చింది? మనో అత్తే వాళ్ళకి తెలిసేమో అడుగుదాం. షో, ఈ బాటిల్ దీని చేతిలోకి ఎలా వచ్చింది? బాటిల్ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? అసలు ఈ బాటిల్ దీనికి ఎలా దొరికింది? ఇది బాటిల్ తీసుకొని ఆ ముసలోళ్ళ రూమ్ కి ఎందుకు వెళ్తుంది? దానికి చిన్న అనుమానం వచ్చినా వదిలిపెట్టదు. అది విషయం అని తెలిసిన, దాన్ని పిల్లలు తినే అన్నంలో కలిపానని తెలిసిన, ప్రాణాలు అడ్డు పెట్టైనా వాళ్ళ ప్రాణాలు కాపాడేస్తుంది. అత్తయ్య, మీరేమైనా దీన్ని కిచెన్ డస్ట్బిన్ లో పడేశారా? లేదు మిస్ అమ్మా. ఇదేంటో మీకు తెలుసా మావయ్య? లేదమ్మా, ఏమైంది? ఇది కిచెన్ డస్ట్బిన్ లో దొరికింది. ఆయుర్వేద మందులా ఉంది. మన ఇంట్లో ఎవరు వాడరు కదా, అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మీకేమైనా తెలుసేమో అని అడగడానికి వచ్చా. లేదు మిస్ అమ్మా, దీన్ని నేనెప్పుడు చూడలేదు. సర్లే అత్తయ్య, నేనే పడేస్తా. అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. ముందు మందేంటో కనుక్కోవాలి. మిస్సమ్మ త్వరగా అది విషయం అని కనుక్కుని పిల్లల ప్రాణాలు